నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గురజాడ 163వ జయంతోత్సవం. పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. గురజాడ రచనలు నిత్య నూతనమన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జెడ్పీలో జరిగిన ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్విన్సింగ్ కమిటీ కార్యక్రమం. ప్రశ్నించడం ద్వారానే మహిళలు ఆత్మగౌరవం నిలబెట్టుకోగలమన్న వక్తలు. విజయనగరం ఉత్సవాలపై మంత్రి కొండపల్లి సమీక్ష. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. మహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయోగ వైతాళికుడు గురజాడ అప్పారావు 163వ జయంతోత్సవం ఆదివారం విజయనగరం పట్టణంలోని గురజాడ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్య జంక్షన్ సమీపంలోని గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ నిత్య స్మరణీయులని పేర్కొన్నారు. అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయన్నారు. దేశ ప్రధాని మోదీ సైతం గురజాడ రచనల నుంచి స్ఫూర్తి పొందారని, ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ గురజాడ గొప్ప సంఘ సంస్కర్తగా కొనియాడారు. ఆయన కన్యాశుల్కంలో సృష్టించిన కిరీశం, మధురవాణి, రామప్ప పంతులు లాంటి పాత్రలు ఇప్పుడు కూడా మన కళ్ళ ముందే కదలాడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖాధికారులు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు. చాలా విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది. అందరికీ అర్థమయ్యే భాషలో రాసింది గురజాడ అప్పారావు గారు. చాలా సింపుల్ గా పాట పాడుతుంటేనే దాని అర్థం మనకు అర్థమైపోయేది. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో 150 సంవత్సరాల క్రితం రాశారంటే ఖచ్చితంగా మన అందరం కూడా అభినందించాల్సిన విషయం. ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం రాశారు, కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాసినటువంటి గురజాడ అప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి. చిన్న తప్పుదం జరిగింది, దాన్ని వెంటనే మేము కరెక్ట్ చేయడం కూడా ప్రయత్నించాము, కానీ వెంటనే దానికి రెస్పాన్స్ రాలేదు. బట్ డెఫినెట్ గా దానికి మనకి నెక్స్ట్ 1 month లో దానికి ఆర్డర్ ఇచ్చేలాగా మేము కార్యాచరణ చేశాము. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కూడా మనం ఒక ఫోటో పెట్టుకుందామని ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అది మనం అమలు చేసుకోలేదు. ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్ కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి, గురజాడ అప్పారావు గురించి అందరికీ తెలియజేసేలాగా డిఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన రాసినటువంటి సింపుల్ ఈ పాటను కూడా మా స్కూల్స్ లో కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళగలిగితే చాలా మంచి ఆలోచన. ఇదంతా కూడా గౌరవం ఖచ్చితంగా మన కల్చర్ లో కూడా, మన కల్చరల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్ లో పార్కింగ్ కింద డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి. ఈ ఒక్కరు కూడా ఇది రాష్ట్ర పండుగ అయితే ప్రతి తెలుగు వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు గౌరవ ప్రధాని గారు కూడా ఆయన మాట్లాడేటప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అది ఎందుకంటే అంత ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి ఎంతో ఆయన కూడా మోటివేట్ అయ్యి ఈ రకంగా చెప్పడం అంటే చిన్న విషయం కాదు. సో అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకొని ఆయన తాలూకు ఆస్తిని పబ్లిక్ అందరికీ కూడా భావితరాలకి అందజేసేలాగా మనం అన్ని కూడా రిపోర్ట్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యూటిలైజేషన్ లో తీసుకొచ్చేలాగా ముందుగా కార్యాచరణ. ఎందుకంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి. దానివల్ల కొంత డిలే అవుతుంది. ఖచ్చితంగా దాన్ని మన రాష్ట్ర కలెక్టర్ గారు కూడా ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు. కానీ ఖచ్చితంగా మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం చేసుకుందాము. సో ఖచ్చితంగా మనం ఏవైతే గ్రీవెన్స్ ఉందో దాన్ని కూడా అధ్యయనం చేద్దాము. అలాగే వారి కుటుంబాలు కూడా చెప్పినటువంటి గ్రీవెన్స్ ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామన్న సంగతి తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్కు ఇటీవల పాలకొండలో జరిగిన అవమానంపై సభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడుతూ పాలకొండ మండల సమావేశానికి వెళ్తున్న తనను ఎంపీడీఓ పోలీసులు అడ్డుకొని నెట్టివేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా తాను పాలకొండ నియోజకవర్గాన్ని ఆప్షనల్గా తీసుకున్నానని తనని అక్కడికి వెళ్లనీయకుండా అడ్డుకొని తీవ్రంగా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలం పంచాయతీలో జరుగుతున్న పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమను పిలవకుండా పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన ఎంపీడీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 5న జరిగే మధ్యాహ్న భోజన పథకం 4వ మహాసభలను విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం మురళీధర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ కేవలం సేవా దృక్పథంతో నడుపుతున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఎన్ని ప్రభుత్వాలు మారినా న్యాయం జరగలేదన్నారు. ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని, గౌరవ వేతనం 8,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు కల్పించాలన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, కారణాలు లేకుండా ఏ నిర్వాహకులను తొలగించరాదన్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ రంగరాజు, బుగత అశోక్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడుతూ చిన్నపిల్లలకు కన్నతల్లి వలె భోజనాలు పెడుతున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల తాలూకా సమస్యలు కొల్లలుగా ఉన్నాయి. మెస్ బిల్లులు సకాలంలో రావడం లేదు. మెస్ బిల్లులు సకాలంలో వాళ్ళు వచ్చినటువంటి గౌరవ వేతనం చాలా తక్కువ ఇస్తారు. ఆ గౌరవ వేతనం కూడా ఇవ్వటం లేదు. ఎవరు అడిగినా ఎవరు పట్టించుకోని నాదుడు లేడు. వీళ్ళు నిర్వాహకులకు లక్షల కొలది పెట్టుబడి పెట్టి నానా యాతనలు పడుతుంటే మీరు మెనూ బాగుండాలి, వంటలు బాగుండాలని చెప్పలేం అధికారులు చెప్తున్నారు. కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మెస్ బిల్లుల డబ్బులు కానీ గౌరవ వేతనం గురించి కానీ ఎవడూ పట్టించుకోలేని పరిస్థితి. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయడానికి అక్టోబర్ 5వ తేదీని మధ్యాహ్న భోజన పథకం 4వ మహాసభ జరిపించాలని నిర్ణయం జరిగింది. ఇప్పటికీ 4 నెలలు పెట్టి మెస్ బిల్లులు రాలేదు, 4 నెలలు పెట్టి గౌరవ వేతనం రాలేదు. ఎవరు అడిగితే ఎవరు పట్టించుకోలేదు పరిస్థితి. అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో రేపు అక్టోబర్ 5వ తేదీని జరగబోయినటువంటి 4వ రాష్ట్ర మహాసభలో దీన్ని సీరియస్గా చర్చించి నిర్ణయం చేసుకుంటామని మేము ద్వారా తెలియజేస్తున్నాం. తమ సమస్యలు విన్నవించుకోవడానికి వెళ్లిన గిరిజనులను మంత్రి సంధ్యారాణి వారిని అరెస్టు చేయించడం అన్యాయమని గిరిజన సంఘ నాయకులు మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రికి వ్యతిరేకంగా గిరిజన నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక గిరిజన మహిళగా, గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గిరిజనుల పట్ల ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. గిరిజనులు తమ సమస్యలు చెప్పుకునే హక్కు రాజ్యాంగంలో లేదా అంటూ ప్రశ్నించారు. గిరిజన నిరుద్యోగులకు, గిరిజన ప్రజానికాన్ని అక్రమ అరెస్టులు చేయించి తన వక్రబుద్ధితో తమకు చక్కటి గుణపాఠం నేర్పారన్నారు. గిరిజన నిరుద్యోగ సంఘాలన్నీ ఏకమై మంత్రిని గద్దె దించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ప్రశ్నించడం ద్వారానే మన ఆత్మగౌరవం నిలబెట్టుకోగలమని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు విజయగౌరి అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా జడ్పీ మినిస్టీరియల్ భవనంలో జరిగిన ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్సింగ్ కమిటీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకునే వారికి ఉపాధి అవసరమని, అటువంటి ఉపాధి కావాలంటే అనేక సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలన్నారు. నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత రకరకాల కోర్సులు ప్రారంభించడం జరిగిందని, వాటిని విద్యార్థినులు ఉపయోగించుకుని ఎదగాలన్నారు. మౌనంగా ఉంటే సమస్యకు పరిష్కారం రాదని, నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, లింగ వివక్ష, లైంగిక వేధింపులు ఉన్నాయన్నారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథం కోసం, అందరితో పాటు సమానత్వం కోసం పోరాటం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్ శిరీష, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్, డి రాము, జిల్లా నాయకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ జరగడం జరుగుతుంది. ఎందుకు గర్ల్స్ కన్వెన్షన్ స్పెషల్గా వేసుకోవాలి, గర్ల్స్ కమిటీలు నడిపించాలంటే సమాజంలో అబ్బాయిలు ఎంత పాత్ర పోషిస్తున్నారో అమ్మాయిలు కూడా అంతే పాత్ర పోషిస్తున్నారు. అయితే సమాజంలో ఏ మార్పు వచ్చినా అబ్బాయిలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ అమ్మాయిలు ఎఫెక్ట్ అవుతారు. అది సామాజికంగా మార్పు చెందిన, విద్యా వ్యవస్థలో మార్పు చెందిన, ఇంకా ఏ విధంగా మార్పు చెందినా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అమ్మాయిలు ఎక్కువ నష్టపోతారు, అమ్మాయిలు ఎక్కువ అణచివేతకు గురవుతారు. సో వీటన్నింటికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుంది, అమ్మాయిలకు సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం. అందులో భాగంగా ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ వేసుకొని అమ్మాయిల ఉద్యమాలని అమ్మాయిలే ముందుండి నడిపించుకోవడం కోసం ఈ కన్వెన్షన్ జరిపి కన్వీనింగ్ కమిటీ వేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ గర్ల్స్ కన్వెన్షన్ ఎందుకోసమనగా రాబో మహాసభల ముందు ఇటువంటి కన్వెన్షన్ జరుపుతారు. ప్రత్యేకంగా ఇది ఒక ఎస్ఎఫ్ఐలో ఉన్న ఒక మహిళా విభాగం లాంటిది. విద్యారంగ సంస్థలతో పాటు ప్రత్యేకమైన అమ్మాయిల సంస్థల్ని పరిష్కరించడం కోసం, వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం ఎస్ఎఫ్ఐ తన కృషిలో భాగంగా ఈ గర్ల్స్ కన్వెన్షన్ జరుపుతుంది. ఈరోజు ఈ గర్ల్స్ కన్వెన్షన్ జరిపి దీని తదనంతరం కొత్త బాడీని ఎన్నుకోబడి ఈ జిల్లాలో విద్యారంగ సంస్థలతో పాటు అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా పోరాడడం కోసం ఈ యొక్క కన్వెన్షన్ పనిచేస్తుంది. ఈరోజు గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయన చెప్పిన అడుగుజాడలో ఈ యొక్క అమ్మాయిల తరాన్ని నడిపించడం కోసం ఎస్ఎఫ్ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, నగరపాలక సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు ఉపాధి కల్పించాలని యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె కామేష్, ఎస్ రంగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా స్వల్ప జీతాలతో పనిచేసి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధాకరమన్నారు. నగరపాలక సంస్థలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేసిన 15 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేనందున వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆప్కాస్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల్లో తగిన సిబ్బందిని నియమించి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పని భారాన్ని తగ్గించాలన్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని, లేకుంటే రానున్న కాలంలో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం మున్సిపాలిటీగా ఉన్నటువంటి విజయనగరం కార్పొరేషన్గా అయ్యి సుమారు 10 సంవత్సరాలు కావస్తుంది. ఆవేళకి కార్పొరేషన్ కాకముందు ఉన్నటువంటి వర్కర్స్ కానీ, కార్పొరేషన్ అయిన తర్వాత కూడా వర్కర్స్ అదే తక్కువ మంది వర్కర్స్తో, ఈ విస్తీర్ణం పెరిగినా కూడా తక్కువ మంది వర్కర్లతోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు మారే, ఇవాళ పాలకులు మారుతున్నారు, కమిషనర్లు కూడా మారుతున్నారు. ఎంతమంది మారినా కూడా ఇప్పుడు పారిశుద్ధ్య పనులు చేసినటువంటి కార్మికుల తాలూకా బాధలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో మాత్రం
ఇవాళ ప్రభుత్వ పాలకులు కానీ అధికారులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ 45 మంది పోస్టులు మేము భర్తీ చేస్తామని కౌన్సిల్లో తీర్మానం చేస్తే ఇవాళ పోస్టులను కూడా కొంతేమో వైసీపీ వాళ్ళు కొంతమంది అడుగుతున్నారని, టీడీపీ వాళ్ళు కొంతమంది అడుగుతున్నారని, అంటే రాజకీయాలు చూపించి వాళ్ళకి వీళ్ళకి పంచుతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్హులైనటువంటి కార్మికులకి పోస్టులు ఇవ్వరా అని మేము ఈవేళ ఏఐటీసీగా అడుగుతున్నాం. కమిషనర్ గారు, మీరు అటువంటి వ్యత్యాసం మానుకోండి. ప్రజల డబ్బులే జీతాలుగా తీసుకుంటున్నటువంటి అధికారులు మీరు, అంతేగాని ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర గుమస్తాలు కాదు, వాళ్ళ దగ్గర జీతకాలు కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఈవేళ సమస్య ఉంది. ఈ డిమాండ్స్ సాధన కోసం ఏఐటీయూసీ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు అండగా, పారిశుద్ధ్య కార్మికులకు అండగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణని రూపొందిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు ఇస్తామన్నటువంటి మాట ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయండి. కౌన్సిల్లో ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానాలని తక్షణమే అమలు చేయాలని ఈవేళ ఏఐటీసీగా మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. ఏదైతే ఇవాళ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లోనే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళు తరతరాల నుంచి పనిచేస్తున్నారు. పనిచేసిన కార్మికులకి ఏంటి ఇక్కడున్న కమిషనర్ ఏది న్యాయం చేయడం లేదు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఏదైతే అవుట్సోర్సింగ్ ఆ కుటుంబంలోని ఉద్యోగాలు ఇవ్వాలని మా డిమాండ్. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా ఆదివారం ఆపేస్తున్నాయి, కానీ విజయనగరం ఒక్కటే ఆదివారం ఆపేవడం లేదు. ఎన్నోసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎంతమంది దృష్టికి తీసుకెళ్ళారా అక్కడ అది చట్టంలోనే సాధించుకున్న హక్కు. అది ఆదివారం ఆపు, ఆదివారం వస్తే మున్సిపల్ కార్యాలయం మూసేస్తారు, కానీ కార్మికుడికి వచ్చేసరికి మాత్రం ఆపేవరని ఎంతమంది కమిషనర్లు వచ్చినా సరే దాన్ని అమలు జరపలేదు. అదొకటి అమలు జరపమంటున్నాం. అలాగే ఏదైతే సచివాలయం సెక్రటరీలు మేస్త్రీలో ఉన్నారో వాళ్ళు కొంత కార్మికులు లీవ్ పొజిషన్ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమనంటే మీరు పనిచేయలేదు, పని చేయకుండా రోజుకి 130, 140, 170 టన్నులు చెత్త ఎలగలుగుతుంది. దాన్ని కమిషనర్ లెక్క ప్రకారం నీ రికార్డు వస్తుంది, రికార్డు వచ్చినా సరే నువ్వు అంతా సూచి కూడా ఇంకా కార్మికుల మీద నువ్వు పని చేయలేదని కార్మికులు పొద్దున్నే నుంచి కమిషనర్ ఈ కార్మికులు ఎంటాడు మరి పని చేయిస్తున్నాడు, కానీ రాయితీలు ఇచ్చేసరికి మాత్రం ఈ కమిషనర్ నా సంబంధం లేని చేయదలుపుకోవడం అది కరెక్ట్ కాదు. కమిషనర్ ఈ 3 డిమాండ్లు ఇమీడియట్గా పరిష్కరించిన ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాను. లేనప్పుడు దశల వారీగా మేము పోరాటానికైనా సిద్ధమనేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని ముద్దూరు పంచాయతీ శివారు తమటాడ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పూరీలు దగ్ధమైంది. గ్రామానికి చెందిన కొందూరు రమణమ్మకు చెందిన గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. తక్షణమే అగ్నిమాపక కేంద్రం అధికారి రవిప్రసాద్ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చట్టసభలకు హాజరై ప్రజల సమస్యలపై మాట్లాడాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం జగన్కు ఉన్నా ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం వైసీపీ ఎమ్మెల్యేలైనా సభలకు పంపించాలన్నారు. షరతులు పెట్టి సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మద్యం కుంభకోణం, ఇళ్ల నిర్మాణం సహా ఏ ప్రజా సమస్యనైనా చర్చించడానికి అధికార పక్షం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్పై జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి, ప్రపంచానికి ఆరాధ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన వైసీపీ చేస్తున్న రాద్దంతో మనం చూస్తున్నాం. గత 3 రోజులుగా వారు గత 5 సంవత్సరాల్లో సాంప్రదాయాల్ని, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట చేసి వాళ్ళు భంగం కలిగిన సందర్భాలు చాలా ఉంటే ఈరోజు టీటీడీ చైర్మన్ నాయుడు గారిని, పాలక మండలి సభ్యుల్ని, ప్రభుత్వాన్ని వారు విమర్శిస్తున్న తీరు చూస్తే ఒకసారి మనం మాట్లాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. టీటీడీ చైర్మన్ ఉన్న కరుణాకర్ రెడ్డి వ్యాపారం చేశాడు. సోమవారు మనం చూస్తున్నాం, సోమవారు సాంప్రదాయాల్ని, సోమవారికి అందించవలసిన సమయాన్ని కూడా వ్యాపారం చేసి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన కార్యక్రమాలను కూడా మనం గతం చూసాం. అన్నప్రసాదం కానీ, లడ్డు నాణ్యత విషయంలో కానీ మనం ప్రత్యక్షంగా చూసాం. నాణ్యత లేని లడ్డుని తయారు చేసి కల్తీ నెయ్యిని చేసి కలిపి ఈరోజు వారు సాంప్రదాయాల్ని, వారికి ఉన్న సోమవారు ఆశీస్సులన్నీ కూడా భంగం కలిగించే విధంగా
భక్తుల్ని ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చేసిన విషయాన్ని కూడా మనం బయటపెట్టాం. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మహాభక్తుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు. ఈరోజు నేను చెప్పింది కాదు ఈ విషయం, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు కానీ వేత్తలు కానీ ఎంతోమంది చెప్పారు. సాక్షాత్తు మనం 15 నెలల్లో కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి గారు కానీ అలాగే చాలామంది ప్రముఖులు దేశ విదేశాలు వచ్చిన ప్రముఖులందరూ కూడా గత 15 నెలల్లో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంటే అద్భుతంగా మెరుగుపడింది అన్ని రకాలుగా అని చెప్పేసి మనకి వాళ్ళు కితాబిచ్చిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళు స్వయంగా అన్నప్రసాదం చేసి నాణ్యత బాగుందని కితాబిచ్చిన సందర్భాలు మనం చూసాం. భక్తులు, సామాన్య భక్తులు దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి ఆ లడ్డుని పట్టుకొని లడ్డు నాణ్యత బ్రహ్మాండంగా ఉందని మనందరూ సామాన్య భక్తులు వెళ్తున్నాం, చాలామంది చెప్తున్నారు. అలాగా ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, భక్తులు డైవర్ట్ చేయడానికి వైసీపీ ఒక నాటకం ఆడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ కూటమి మహిళా అధ్యక్షురాలు బిడ్డిక పద్మ ఆధ్వర్యంలో ఎస్టీ కమిషన్ మెంబర్ కండ్రిక మల్లేష్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషనర్ మెంబర్ కండ్రిక మల్లేష్ మాట్లాడుతూ గిరిజన ప్రజలకు ప్రతి ఒక్కరికి సేవ చేసే భాగ్యం ప్రభుత్వం కల్పించిందని, ఎటువంటి కష్టమైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తానని చెప్పారు. గతంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసి తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిడిపీసా కార్యదర్శి బిడ్డికి కొండలరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. నవయుగ వైతాళికుడు, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ వెంకట అప్పారావు 163వ జయంతి సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీ గురజాడ అప్పారావు గారి సమాఖ్య సంక్షేమానికి తన ఎంపీ ల్యాండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలను ఎత్తిచూపుతూ అందరికీ అర్థమయ్యే విధంగా వ్యవహారిక భాషలో రచనలు చేస్తూ బాల్య వివాహాలపై జరుగుతున్న దురాచారాలను ఖండించారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని మాన్సాస్ కరస్పాండెంట్ లక్ష్మీపతి రాజు అన్నారు. విజయనగరం పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వికసిత్ భారత్ సేవా పర్స్లో భాగంగా చిత్రకళా సమ్మేళనం, యూత్ ఇంటరాక్షన్, ఐడియా షేరింగ్ వంటి అంశంపై డిబేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు డిబేట్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ఫీల్డ్ ఆఫీసర్ బిఎస్ ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ కార్యదర్శి బోరాడ శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. కలిగించేటటువంటి అంశం. నేను 30 ఏళ్ళుగా అనేకమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శనల దగ్గరుండి చూసిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ ఎందుకు ఇక్కడికి వస్తే ఇంతవరకు ఇక్కడ పాట కచేరీ కానీ మాట కచేరీ ఉంటుంది. చాలామందికి అవకాశం కల్పించి ఒక మధురమైన అనుభూతిని రాజుగారు వచ్చారు. ఆయన మన రాష్ట్రంలోనే ప్రముఖ ట్రస్ట్ అయినటువంటి మాన్సాస్, అందులో ఇంజనీరింగ్ కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి సాంకేతిక నిపుణులుగా తయారు చేసినటువంటి రాజుగారు తన అనుభవాల్ని ఈ 100 ఏళ్ళు వికసిత భారత్లో భారతదేశం ఏ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి పురోభివృద్ధి సాధిస్తేనే వికసిత భారత్, ఏదో ఒక వర్గం కోసం ఒక మూలక కోసం కాదు. అదేవిధంగా ఈ 100 ఏళ్ళు 2047కి 100 ఏళ్ళ పూర్తిలో సమగ్రమైనటువంటి పురోభివృద్ధి సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక విజన్తో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుబంధంగా ఉండేటటువంటి కొన్ని సంస్థలు ఇందులో భాగస్వామ్యం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా హర్షించదగినటువంటి అంశం. ఇందులో సభ్యులు కాకపోయినప్పటికీ మాదిగా భావిస్తాం. కారణం ఇది ఇక్కడ మనలో పెట్టబడింది, కళా పోషణ వారిచే చేయబడింది. ఇది వేడుకుని ఈ
ఈ సమాజానికి ఎంతో మేలు చేసింది. ఎంతోమంది వైవిధ్యమైన రంగాల్లో సఫలీకృతులై ఎంతో కీర్తిని గడించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి అర్థం పట్టారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న చర్చ నేను నాకు ఒకటిగా ఖండించాలి. మేము అవంతరంగా మారామేమో అనిపించింది. చాలా మంచిగా జరుగుతున్న ప్రసంగాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అమ్మవారి పండుగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి పండుగ ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ కోసం నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, అతిథుల పట్ల ప్రోటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది గత ఏడాది కన్నా అధికంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని, రెగ్యులర్ ప్రయాణాలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. సాధారణ భక్తులకు ఉచిత దర్శనాలను కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా పైడితల్లి అమ్మవారి పండుగ మనం చేసుకుంటూ ఉంటాం. ఆ పండుగ కొత్త కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఒక రివ్యూ చేసుకోవడానికి అందరిని కూడా పిలవడం జరిగింది. మేము కూడా అందులో భాగస్వామ్యం అయ్యాము. మనం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఎంత బాగా చేసుకుంటున్న విషయం అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరానికి కూడా పబ్లిక్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేయాలనేది ఒక పండగ వాతావరణం టౌన్లో రావడం జరుగుతూ ఉంది. ఆ క్రమేణా గతంలో ఏం చేసుకున్నాము, గతంలో ఏమైనా తప్పుదాలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నాము. ఇంకా బాగా ఉత్సవాన్ని బాగా తీసుకువెళ్ళాలి, సిరిమానోత్సవాన్ని బాగా జరపాలి, అన్నిటి మీద కూడా ఒక విశ్లేషణ జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా 2017 నుంచి పండగ ఏ రకంగా జరుగుతూ ఉంది, దాన్ని ఎలాగా చేస్తున్నారు అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకొని ఈ మీటింగ్ ప్రిపేర్ అయ్యి రావడం కూడా ఒక మంచి పరిణామం. ఈ మీటింగ్లో కూడా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా బాధ్యతలు అప్పచెప్తూ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక కోఆర్డినేషన్, ఒక వర్క్ టీం కింద పనిచేసి ఈ ఉత్సవాన్ని గణనీయంగా చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఈ పండుగ అమ్మవారి పండుగ ఉత్తరాంధ్ర ఎలువెల్పు. మన రాష్ట్రం నుంచి చాలామంది ఈరోజు విజయనగరం జిల్లా రావడం జరుగుతూ ఉంది. గతం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక 20-30% ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని భావించి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక మంచి పండగ వాతావరణం మన రేపు సిరిమానోత్సవంలో చూడడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తాము. ఎందుకంటే సరస్సు ఈవెంట్ అవ్వచ్చు కానీ, లేజర్ షో అవ్వచ్చు కానీ, లేకపోతే ఫైర్ వర్క్స్ అవ్వచ్చు కానీ, అలాగే మ్యూజికల్ నైట్ కానీ, పిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడానికి స్పోర్ట్స్ని పెట్టడం కానీ, మరి అలాగే స్కూల్స్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టడంలో కానీ, మరి అలాగే కళాకారులను కూడా ప్రోత్సహించడానికి గతంలో ఎలా చేసామో దానికన్నా ఇంకా బెటర్గా ఏం చేయడానికి కూడా ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. పండుగ అనేది అందరి పండుగ. ఈ పండుగలో చుట్టాలు పట్టాలు అందరూ వస్తారు. ఒక మంచి మెమరీస్ తీసుకువెళ్ళాలని మా అందరి ఆలోచన. సో ఖచ్చితంగా ఈ పండుగని వైభవంగా జరిపించే బాధ్యత మా అందరం కూడా తీసుకొని ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, పైడితల్లమ్మ వారి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. ఆవిడ మా అందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారు ఈ పండుగను అంతా కూడా జరిపించడానికి. సో ఖచ్చితంగా అవకాశాన్ని బాధ్యతగా మేము స్వీకరిస్తూ ముందుకు వెళ్తామనే విషయం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా గురజాడ 163వ జయంతోత్సవం. పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. గురజాడ రచనలు నిత్య నూతనమన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జెడ్పీలో జరిగిన ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్సింగ్ కమిటీ కార్యక్రమం.
ప్రశ్నించడం ద్వారానే మహిళలు ఆత్మగౌరవం నిలబెట్టుకోగలమన్న వక్తలు. విజయనగరం ఉత్సవాలపై మంత్రి కొండపల్లి సమీక్ష. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.